రాజ్యాంగం ఏం చేసింది అంటే ఆనాడు 76 ఏండ్ల స్వతంత్రం వచ్చి 76 ఏండ్లు అయింది కదా. రాజ్యాంగం నాటి పరిస్థితులను దృష్ట్యా ఈ సమస్త మానవ జాతికి ఎవరికి ఏ మౌలిక వసతులు, ఎవరికి ఏ రాజ్యాంగ వసతులు కల్పించాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి విధానాలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు ఒక రక్షణ కవచం ఇచ్చింది. అంటే వాళ్ళకు అంటరానితనం, అస్పృశ్యత, వాళ్ళని దూరం పెట్టడం, కలవనీయకపోవడం, కలుపుకోకపోవడం, కలుసుకోకపోవడం, ఈ రకమైనటువంటి వాతావరణం అటువంటి పరిస్థితులలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు తేవడం జరిగింది. రైట్. కానీ బీసీలు అట్లా లేరు, ఓసీలు కూడా అట్లా లేరు. అంటే ఊరు బయట ఉన్నది, ఊరు బయట ఉంచింది, ఊరు బయట ఉన్నది ఎస్సీలు, ఊరు బయట ఉన్నది ఎస్సీలు ఎస్టీలు అయితే ఊరు బయట ఉంచిన దాంట్లో నేపథ్యంలో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఊళ్ళో అంటే ఊళ్ళో ఉన్నారు కదా. ఒక యాదవ్ అయినా, ఒక కమ్మరైనా, ఒక గౌడైనా, ఒక కాపైనా, ఒక రెడ్డి అయినా అందరు ఊళ్ళో ఉన్నోళ్ళే కదా. కాబట్టి ఈ బీసీలు ఓసీలు కలిసే జీవించినటువంటి జీవితం, అట్లనే ఎస్సీ ఎస్టీలు కూడా కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితులలో వాళ్ళలో కొంత అంటరానితనం అనేటువంటిది కనపరచడం వల్ల ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాశారు.